మనము కొన్ని లేఖనాలను పరిశీలన చేసి చూసినట్లయితే యోహాను సువార్త ఇప్పుడు ఆలోచనకర్త అనే అంశంలో మనం ఉన్నాం. ఈ కర్త అనే అంశంలో మనం ఇంకా అంశానికి సంబంధించినటువంటి విషయాలు ఆయన ఆలోచనతో జరగబోయేటువంటి కార్యాలు ఎలా ఉంటాయి, ఎట్లా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఎటు జరుగుతాయి అనే విషయాలు ఇంకా ఆలోచనతో ఏం చెప్పాడో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త యోహాను సువార్తలోనికి ఒకసారి మనము వెళ్తే యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనంలోనికి మనం ఒకసారి వెళ్తే నేను ఒకసారి చదువుతా, దాన్ని మనము గమనిద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగింతునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆయనను ఎవరిని గురించి ఇలాగ చెప్పెనో అని శిశువులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూసుకొనుచుండగా, ఆయన శిశువులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గురించి ఆయన చెప్పెనో అది తమకు చెప్పినని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఒకనికిచ్చేదను, వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించును. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని ఆయనతో చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి శిష్యులకి ఒక సందర్భం జరుగుతున్నది. ఇప్పుడు ఏం సందర్భం జరుగుతున్నదంటే, యేసు ప్రభు వారి శిష్యులు అందరూ ఒకసారి ఉన్నప్పుడు యేసు ప్రభు వారి శిష్యులకి యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. ఏమని చెబుతున్నానంటే, మీలో నాతో పాటు ఉన్నటువంటి మీరు 12 మంది నాతో పాటు ఉన్నారు కదా నా శిష్యులుగా. అయితే మీ 12 మందిలో ఒకడు నన్ను శిలువ మరణానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఈ 12 మందిలో శిలువ మరణానికి ఎవడు అప్పగిస్తాడనేది అప్పగించేవాడికి ఇస్కరియోతు యూదాకే తెలుసు, కానీ మిగతా వాళ్ళందరికీ తెలియదు. 11 మందికి ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని శిలువకు అప్పగిస్తాడని మిగతా 11 మందికి తెలియదు. ఒక యేసు ప్రభుగా తెలుసు. ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించి ఇస్కరియోతు యూదా మనస్సు మార్చి యూదా దేవుని పట్టించాలని చెప్పేసి 30 ఎండిన నాణ్యములకు అమ్ముడుపోయిండు. ఆ విషయము యేసు ప్రభు వారికి తెలుసు, ఎందుకంటే ఆయన ఆలోచనకర్త కాబట్టి. ఆ విషయం యేసు ప్రభు వారికి తెలిసి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీలో నన్ను ఒకరు అప్పగించబోవచ్చు ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి శిష్యులు, ఎవరు ప్రభు? మేము ఎవరు ఒకళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కావట్లా. అయ్యో మేము దేవుని మాటలు వింటున్నామే, అయ్యో దేవునితో పాటు మేము యేసు ప్రభు మాటలు వింటున్నాము, యేసు ప్రభుతో పాటు మేము తిరుగుతున్నాము, ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం మేము జీవించాలని ఆశపడి నడుస్తూ ఉన్నాం కదా. మనం నడుస్తూ ఉంటే మేమెందుకు ఆయన్ని అప్పగిస్తాం? అసలు ఎవరు ప్రభు? మా 12 మందిలో ఎవరు అప్పగిస్తారని వాళ్ళు సందేహపడుతూ ఉంటే యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు. అప్పుడు, నేను ఒక రొట్టె ముక్క తీసుకొని ముంచి ఎవరికైతే ఇస్తానో వాడే ఈ నన్ను అప్పగించబోవచ్చు అన్నాడని చెప్పి రొట్టె ముక్క తీసుకొని ముంచి ఇస్కరియోతు యూదాకి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇస్కరియోతు యూదా ఏ పని చేయబోతూ ఉన్నాడో, ఇస్కరియోతు యూదా మనస్సులో ఏముందో యేసు ప్రభు వారికి తెలుసు. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త కాబట్టి ఆయనకి తెలుసు అంతే. అదే యేసు ప్రభు వారు ఇస్కరియోతు యూదా నన్ను అప్పగిస్తాడు అని చెప్పి ఇస్కరియోతు యూదా కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఆయన్ని అప్పగిస్తే అప్పుడు ఆ లేఖనం ఫెయిల్ అయిపోద్ది. అట్లా ఫెయిల్ అయ్యేదానికి అవకాశం లేదు. ఖచ్చితంగా యేసు ప్రభు వారు ఎవరైతే చెబుతారో వాళ్ళు ఆ పని
చేయాల్సింది. ఎందుకంటే ఆయన దేవుడయ్యా. ఆయన దేవుడు కాబట్టి ఆయన ఎవరి మనసులో ఏముందా, ఎవరి ఆలోచనలు ఏమున్నాయా, ఎవరి ఊహలు ఎలా ఉన్నాయా, ఎవరి నడవడిక ఎలా ఉందని ఆయన అన్నిటిని పరిశీలన చేసి చూసేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చదువుతాడని నేను మీతో చెబుతున్నా. అదే మార్కు సువార్త 14వ వచనం 17వ వచనం 14వ అధ్యాయం 17వ వచనంలో ఇదే సందర్భం జరిగినప్పుడు యేసు ప్రభువారు అక్కడ కూడా మాట్లాడుతాడు. మీలో నన్ను ఒకడు అప్పగింపవచ్చు అన్నాడు. అదే సందర్భం అక్కడ కూడా రాయబడి ఉంటుంది. మళ్ళా యోహాను సువార్తలోనికి ఒకసారి మనం వెళ్తే అక్కడ కూడా ఒకటి జరగబోయే విషయాలు యేసు ప్రభువారు శిశువులతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 14వ వచనం 8వ అధ్యాయం 14వ వచనంలోనికి ఒకసారి వెళ్తే యేసు నేను ఎక్కడి నుండి వచ్చుతునో ఎక్కడికి వెళ్ళుతునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనుచు నా సాక్ష్యం సత్యమే. నేను ఎక్కడి నుంచి వచ్చిన వాడను, ఎక్కడికి వెళ్ళుచున్నాను మీరెరుగురు. మీరు శరీరమును బట్టి తీర్పు తీరుస్తున్నారు. నేను ఎవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడినయ్యుండగా నేను నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే అని దేవుడు. యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి ఆ జనంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. నేను ఎక్కడి నుంచి వచ్చుతునో, నేను ఎక్కడికి వెళ్ళాలను, నన్ను పంపిన తండ్రి నాకు ఏ పని అప్పగించాడో, నేను ఏ పని నిమిత్తము ఈ భూమి మీదకి వచ్చాడో అన్నీ ఆయనకి తెలుసు. శిలువ మరణిస్తానని ఆయన తెలుసు. యెరూషలేము దేవాలయం పడేస్తారని ఆయనకి తెలుసు. ఇస్కరియోతు యోధ ఆయన్ని అప్పగిస్తారని తెలుసు. ఆయన కొడతారని తెలుసు, గుద్దుతారని తెలుసు, ఏలనగా మాట్లాడతారని తెలుసు, నవ్వుతారని తెలుసు, బల్యంతో పొడుస్తారని తెలుసు. హింసలన్నీ ఆయన తెలుసు అయ్యా, ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. యెషయా ప్రవక్త చెప్పినటువంటి విధానముగా ఆయన ఆలోచనకర్త కాబట్టి ఆయన ఆశ్చర్యుడు ఒక కన్యక ద్వారా జన్మించటమే ఆశ్చర్యం. అది ఒక కన్యక గర్భం ద్వారా జన్మించటమే ఆశ్చర్యం. అలాగనే ఆయన ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, నిన్న నేడు నిరంతరం నిత్యుడు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఈ రోజుకి 2025 సంవత్సరాలైంది. యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి ఈ రోజుకి 2025 సంవత్సరాలైన ప్రపంచం మొత్తంలో యేసు ప్రభువుని ఆరాధించేవారే ఎక్కువ. ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఒకే దేవుడు, ఒకే మతం ఏదైనా ఉన్నదంటే అది ఒక ముస్లిమ్స్, ఇస్లాం, ఒక క్రిస్టియనే, అంతే. ప్రపంచం మొత్తం మీద ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఒకే పండుగ ఒకే రోజు జరుపుకుంటుందంటే ఏ పండుగ అంటే అది ఒక క్రిస్టమస్ మాత్రమే. వేరే పండుగలు డేట్లు మారితే మారకపోవచ్చు, అది మనకు అనవసరం. కానీ ఒక క్రిస్టమస్కి మాత్రము డేట్ మారే అవకాశము లేదు. ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా ఆరాధించేటువంటి దేవుడు, ప్రపంచం మొత్తం మీద ఒకే రోజు జరిగేటువంటి పండగ ఏదైనా ఉన్నదంటే అది ఒక క్రిస్టమస్ మాత్రమే. భుజము మీద ఆయన రాజ్యమును ఉన్నది. అందుకే బాప్తిస్మ ఇచ్చే యోహాను కాడికి యేసు ప్రభు వారు వెళ్తే యేసు ప్రభు వారితో బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసు ప్రభు వారిని చూసి ఒక మాట అంటాడు. ఏమని మాట అంటాడు? అదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు అంటుండే మాట? యేసు ప్రభు వారిని చూసి బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను గారు యేసు ప్రభు వారిని చూసి యేసు ప్రభు వారిని గురించి బాప్తిస్మ ఇచ్చే యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అవును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఏమి భారము, ఏమి రాజ్యము, ఏం భారం అంటే పరలోక రాజ్యంలోనికి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులను పరలోక రాజ్యంలోనికి తీసుకుపోవాలనే ఆ రాజ్యభారం ఉంది ఆయనకి. ఈ లోక రాజ్యభారం కాదు, పరలోక రాజ్యభారం ఉంది ఆయనకి. పాపులుగా ఉన్నటువంటి వారిని పరిశుద్ధుడిగా మార్చి పరలోకానికి తీసుకుపోవటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి, అదే పరలోకం ఆయన భుజుల మీద రాజ్యభారం ఏముందంటే అదే ఆయన భుజుల మీద రాజ్యభారం ఉన్నది.
క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనం వీటిని మనం విని ఆయన ఆలోచనకర్తను నమ్ముచున్నాం. నమ్ముచున్నాం. ఆ నిత్యుడగు తండ్రిని నమ్ముచున్నాం. సమాధానకర్తను నమ్ముచున్నాం. కానీ మనిషి మారుతున్నాం, కానీ మనస్సు మారటంలా. మనిషే మారాం అంతే, మనస్సు మాత్రం అట్టాగానే ఉంది. మనసు మారాలి, మనిషి మారాలి. రెండు మారితే దేవుని రాజ్యంలో నీవు నేను ఉంటానని ప్రభు పేరు నేను మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.